బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస విమాన ప్రమాదాలు ఉణుకు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లి ఎలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గంటసేపు రన్వే పైనే నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది నిలదీత. ఎయిర్పోర్ట్ సిబ్బందిని వాళ్ళు నిలదీస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వారం కిందట కూడా ఇదే ఎలియన్స్ కు చెందిన తిరుపతి విమానం సేమ్ సీన్ రిపీట్ అయింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ప్రాబ్లమ్స్. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి దిగింది విమానం. దీంతో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అక్కడ విమాన సిబ్బందితో, అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత వారం మనం చర్చ జరిగిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇప్పుడు అదే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, వణుకు పుట్టిస్తున్నాయి. విమానం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. స్వర్గానికి వెళ్తాము, నరకానికి వెళ్తాము అని క్వశ్చన్ మార్క్ తెర మీద తీసుకొస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో భయపడిపోయేలా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లి ఎలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గంటసేపు రన్వే పైన నిలిచిపోయింది విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి ఇన్ఫాక్ట్ నెలకొంటోంది. మీరు చూడొచ్చు, ఎలియన్స్ విమానం దగ్గర ప్రయాణికులు ఆందోళన దిగారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. మీకు గుర్తుందా విమాన ప్రమాదం? మన భారతదేశంలో మరి ముఖ్యంగా గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదం. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ AI-171 టేక్ ఆఫ్ తర్వాత ఎటువంటి ప్రమాదానికి గురైందో, ఆ విమాన ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే విమానం ఎక్కిన తర్వాత సేఫ్గా దిగుతామా? ప్రయాణం సాఫీగానే జరుగుతుందా? దాంతోపాటు ఎన్నో ఇష్యూస్ సోషల్ మీడియా వేదికగా దాదాపుగా రోజు చూస్తూనే ఉన్నాం. దాదాపుగా సుమారుగా ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూస్. ఈ నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ వంతు తిరుపతికి సంబంధించి అన్నదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విమానానికి సంబంధించి వణుకు పుట్టిస్తున్నాయి వరుస విమాన ప్రమాదాలు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లి ఎలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్వే పైనే గంటసేపు నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అక్కడ విమానయాన సిబ్బందితో, ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాళ్ళు వాగ్వాదానికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేర్చే ఆలోచనలు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఎయిర్పోర్ట్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మనం చూడడం జరుగుతోంది. వీళ్లకు తమ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది వాళ్ళకి సూచించడం జరుగుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్, అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదాల తర్వాత దేశంలో ఎక్కడో ఒక చోట తరచుగా ఈ విమాన ప్రమాదాలు అన్నది జరుగుతూనే ఉన్నాయి. తరచుగా సాంకేతిక లోపం తలెత్తడం అనంతరం వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వటం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నాయి. ఒకవైపు అనేక సాంకేతిక లోపాలు కావచ్చు, అనేక ప్రాబ్లమ్స్ వచ్చిన విమాన కంపెనీలు మాత్రం ఏం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆలియన్స్ విమానానికి సంబంధించి అది శంషాబాద్ నుండి తిరుపతికి వెళ్లాల్సినటువంటి విమానము అది రన్వే పైనే 3 సార్లు వెనుక తిరిగింది. ఎందుకు మొత్తం కూడా సాంకేతిక లోపం వచ్చినట్టు కూడా ప్రశ్న అయితే తెలుస్తుంది. టేకప్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే అక్కడ పైలట్ గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో దాదాపు 37 మంది ప్రయాణిస్తుంది. గత వారం రోజుల్లోనే ఇదే ఎయిర్లైన్స్ సంబంధించి అలియన్స్ ఎయిర్లైన్స్ సంబంధించి అప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఆ సమయంలో దాదాపు 67 మంది ఉన్నారు. అక్కడ పైలట్ వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ఒకవైపు ఇటు ఎయిర్లైన్స్ సంస్థ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్నటువంటి ఘటనలతో ఒకవైపు విమాన ప్రయాణాలు అంటే చాలా మంది భయపడుతున్నారు. ఎప్పుడు కూడా ఏదో ఒకవైపు ఇంజన్ ఆగిపోవడం కావచ్చు, సాంకేతిక ప్రతి ఒక్కటి రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే
దాదాపు చాలా సేపు కూడా అక్కడ తిరుపతికి వెళ్ళినటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదం చేసుకుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఫాస్ట్ గా వెళ్ళాలి, ఇటు విమాన ప్రయాణాలను చూస్ చేసుకుంటారు. అలాంటిది ఇక్కడ సాంకేతిక లోపం వల్ల దాదాపు ఇంతసేపు లేట్ అవుతుంది ఏంటి అని అక్కడ వాళ్ళు దానికి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలను చూసినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. అందులో దాదాపు 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో కేవలం సాంకేతిక లోపం వల్లనే అది రన్వే పైన దాదాపు 3 సార్లు వెనుక తిరిగినట్టు కూడా తెలుస్తుంది. రన్వే పైన దాదాపు గంట సేపు మొత్తం కూడా అక్కడే చెక్కలు కట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చాలా భయాందోళనకు గురవారు. ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఈ వరుసగా జరుగుతున్న ఘటనలతో విమానాలు ఎక్కాలంటే కూడా ప్రస్తుతం అమ్మో అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపైన ఒకవైపు ఎయిర్లైన్ సంస్థ కూడా అఫీషియల్ గా ఇంకా ఎలాంటి సమాచారం మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం ఆల్టర్నేటివ్ గా వేరే ఫ్లైట్ అరేంజ్ చేస్తున్నా, లేకుంటే వేరే వాళ్ళకి వేరే టికెట్స్ కూడా అరేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చాలా మంది కూడా ప్రస్తుతం ఎవరైతే చిన్నపిల్లలతో వెళ్తున్నారో వారు పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకో కాసేపు క్రితమే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అయింది. మొన్న వారం రోజుల క్రితం ఇదే సంస్థకు చెందినటువంటి ఎయిర్లైన్స్ ఇదే సమస్య తలెత్తింది. అప్పుడు కూడా చాలా మంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా పెను ప్రమాదం తప్పింది. మరోసారి ఇలాంటి ఘటన అయినప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళని పెద్ద ఎత్తున క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వాళ్ళ ఆందోళన దీనిలో వాళ్ళు నచ్చ చెప్పడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, గత కొద్ది రోజుల క్రితం చూసాం హైదరాబాద్ తిరుపతి వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ కూడా మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. సో ఇటువంటి ఘటనల తర్వాత ప్రయాణికులు భయపడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ విమానయాన సిబ్బంది వాళ్ళకి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది, ఎందుకంటే వాళ్ళు ఆందోళన దిగిన విజువల్స్ మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో విమానయాన సిబ్బంది వాళ్ళకి ఏం చెప్పుకొచ్చారు? వేరే మార్గాలు చెప్తామన్నప్పటికీ ఇప్పటికే చాలా సమయం దాదాపు రన్వే పైన దాదాపు 3 గంటల పాటు వాళ్ళు వేచున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా అది మొత్తం టేక్ ఆఫ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రాణాలతో సురక్షిత. అక్కడ కనుక ఒకవైపు పైలట్ చక్కచక్యంగా వ్యవహరించకపోతే చాలా వరకు ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్లకు ఆల్టర్నేటివ్ గా సమస్య పెద్దగా అవ్వకుండా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కూడా చూసినట్లయితే ప్రస్తుతం సమాచారం అంతా వేరే ఫ్లైట్ కూడా ఏదైనా ప్రైవేట్ జెట్ అలా పంపించే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. రన్వే పైన 3 సార్లు వచ్చి వెనుకకు తిరిగి వెళ్లడంతో పెద్ద ఎత్తున భయాందోళనకు గురవారు. వాళ్ళు వెంటనే ఏదైతే దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదం చోటు చేసి ఎందుకు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లో చాలా మంది పడిగాపులు రాస్తున్నారు. వాళ్ళ కోసం స్పెషల్ గా అరేంజ్మెంట్ చేసే అవకాశం అయితే ప్రస్తుతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏమిటి మీ వ్యవహారం, ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవాలి. బహుశా ఆ పదం కాస్త పెద్దదిగా అనిపించవచ్చు. బట్ ఆ విజువల్స్ చూడండి. వాళ్ళు విమానం ఎక్కి వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోవాలి అనుకుంటున్న వాళ్ళు. కానీ ఏం జరిగింది? హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే అలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గంట సేపు రన్వే పైనే నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రతిదీ చెకింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, మరీ ముఖ్యంగా SOP అంటూ ఉంటారు, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని చెప్పి. అది ఎందుకు పాటించలేదు? ఒక విమానానికి సంబంధించి సాంకేతిక లోపం తలెత్తే అవకాశం ఉందిలా తలెత్తుతుందని చెప్పి తెలిస్తే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలి కదా. ఇది వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తోంది. గంట సేపు రన్వే పైన ఎలా నిల్చోబెట్టేస్తారు మమ్మల్ని? ఎందుకంటే ఎవరైనా విమాన ప్రయాణాన్ని ఎందుకు ఎంచుకుంటారు? ఒక గంటన్నర ప్రయాణం ఉంటుంది అనుకుందాం. అది కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఫర్ సపోజ్ తీసుకుందాం. ఎక్కడి నుంచి అంటే ఎక్కడో ఉండే ఒక లొకేషన్ నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి దాదాపుగా కొన్ని సందర్భాల్లో గంటన్నర 2 గంటలు అనుకుందాం ఒకవేళ ట్రాఫిక్ ఉంటే. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ వెయిటింగ్ టైం ఉంటుంది కదా వెళ్ళే ముందు. అదొక గంట, ఇదొక 2 గంటలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
దాంతోపాటు ఇక్కడ ఒక వెయిటింగ్ పీరియడ్ ఒక 1 అవర్ ఉంటుంది అనుకుందాం, ఆ చెక్కింగ్ పీరియడ్ ఇదంతా. ఆ తర్వాత విమానానికి సంబంధించి అక్కడికే క్రమంలో ఒక 1 అవర్ జర్నీ, అంటే 2, 3, 4 ఇంకో గంట 5, అక్కడి నుంచి దిగిన తర్వాత ఒక 6, అంటే 6-7 గంటల విమానయాన ప్రయాణం. అందుకే కదా అదే ట్రైన్లో వెళితే సుమారుగా 12 గంటలు, అంటే ఒక 5 గంటల టైం మిగిల్చుకుందాం అని చెప్పి ప్రయత్నం. సో దానికోసం ఇక్కడ ఎంచుకునేది. ఈ క్రమంలోనే లేట్ అయితే అర్థం ఏంటి? తప్పెవరిది? మళ్ళీ ఒక్క క్షణం వాళ్ళు లేట్ అయ్యారు అనుకుందాం, ఒక్క క్షణం, ఇంకా ప్లేన్ బయలుదేరాలి, లేదు ఇంకా అంతా అయిపోయింది, డోర్ క్లోజ్ అయిపోయాయి, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటారే. మీకు కావాల్సి వచ్చిన టైంలో మీ టైమింగ్స్ మీకు ఉంటాయి, పక్క వాళ్ళ టైమ్స్ మాత్రం పట్టించుకోరు, వాళ్ళ ప్రాణాలని పట్టించుకోరు, వాళ్ళ ప్రాణాలు మీకు అవసరం లేదు. దాంతోపాటు వాళ్ళకి సంబంధించి ఇష్యూస్ అడ్రస్ చేయరు. గంట సేపు రన్వే పై నిలిచిపోయిందంటే అర్థం ఏంటి? ఎందుకు ప్రాపర్ చెకింగ్స్ లేవు? అది వాళ్ళు అడుగుతోంది, ప్రశ్నిస్తోంది. అక్కడ చూడండి, ఒక మహిళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి నిలదీస్తోంది ఆవిడ. ప్రయాణికులు నిలదీస్తున్నారు, ఎంతసేపు ఏం చేస్తున్నారంటూ కూడా. ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రయాణం వాళ్ళు సేఫ్గా గమ్యస్థానాలకి చేరుకోవాలని చెప్పి అనుకుంటారు ఎవరైనా. అటువంటిది ఆ రన్వే మీద వాళ్ళు అక్కడ గొడవ దిగాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు వాళ్ళు గొడవ దిగాలి? వాళ్ళ ప్రయాణం వాళ్ళకి ప్రాపర్గా అయిపోతే ఎవరైనా ఎందుకు గొడవ దిగుతారు? ఒకవేళ ఇండివిజువల్గా గొడవ దిగారు అనుకుందాం, యూ హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్ కదా. బట్ మీరు ప్రయాణానికి సంబంధించి ఏ మేరకు మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు? మీరు లేట్ అయితే ప్రజలు ఒప్పుకోవాలి. మీరు లేట్ అయితే ఎటువంటి కన్సెషన్స్ ఉండవు. మీరు లేట్ అయితే ఎటువంటి ఆప్షన్స్ మీరు అగ్రీ చేయరు, అంతే కదా. మీరు లేట్ అయ్యారనుకోండి, ప్రజలు దానికి తలంచాలి. మీ భాష అంతే కదా. మీరు లేట్ అయితే, మీది తప్పు అయితే, మీది ప్రమాదం అయితే ప్రజలు ఒప్పుకోవాలి. అదే ప్రజలు ఒక 5 నిమిషాలు లేట్ అయితే, నో ఛాన్సెస్ ఆర్ డన్, లేదండి మూవ్ అయిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఇది మీ పద్ధతి. అండ్ ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగిన మాత్రం ఇటు ప్రయాణికులు ఏమీ అనకూడదు. మీరు సముదాయిస్తారు, సోకాళ్ళు సముదాయించడం. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది ప్రతిసారి కూడా. అండ్ రోజు రోజుకి విమాన ప్రయాణం అంటే భయపడిపోయేలా మారుతున్నాయి పరిస్థితులు. గుజరాత్ ప్రమాదం తర్వాత విమానం ఆ బాబోయ్ అంటున్నారంటే అర్థం చేసుకోండి, ఇది నా ఒక్కడి మైండ్ సెట్ కాదు. ఒకసారి ఆ గుజరాత్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి, గుజరాత్ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకు జరిగిన ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో సోషల్ మీడియాలో చెక్ చేయండి. ప్రజలు ఏ స్థాయిలో భయపడిపోతున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ విమానయాన సిబ్బందికి సంబంధించి కూడా బహుశా ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఒక ప్లేన్ బయలుదేరే ముందు అదే వస్తుంది అదే వెళ్తుంది అంటారు. మళ్ళీని వెళ్ళే క్రమంలో కాస్త డ్యూరేషన్ తీసుకొని ఒక 1 అవర్ ఎక్స్ట్రా తీసుకోండి, ఉంటుంది కదా. మీరు అన్నీ చెక్ చేసుకుంటారు, దాని క్లీనింగ్ జరిగి చెక్ చేసిన తర్వాతే కదా. కాస్త ఇంకొక డ్యూరేషన్ ఆఫ్ టైం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ప్రయాణికులు ఆ టైంలో ఎయిర్పోర్ట్లో ఉంటారు. వాళ్ళకి కావాల్సిన టైం వాళ్ళకి కావాల్సినది వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ప్రాపర్ చెకింగ్ జరిగిన తర్వాత. ఎందుకంటే ఎవరైనా ఎందుకు విమానయాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు? ఫ్లైట్ జర్నీ ఎందుకు ఎంచుకుంటారు? త్వరగా వెళ్ళారని, సేఫ్ జర్నీ గురించి. ఆ సేఫ్ జర్నీ అనే మాట ప్రస్తుతం గగనం అయిపోతుంది, గగనంలోనే ఉంది, భయపడిపోతున్న పరిస్థితి ఉంది. అండ్ ఈరోజు జరిగిన ఘటన ఇంకోసారి క్వశ్చన్ రైజ్ చేస్తోంది. ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు, అర్థం చేసుకోండి. ఆ ల్యాప్సెస్ని ప్రశ్నిస్తున్నారు. బహుశా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు నిండుగా కనిపిస్తోంది. తర్వాత ఏం జరగబోతుందో అనేది వేచి చేసి చూద్దాం. వరుస విమాన ప్రమాదాలకు కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సాంకేతిక లోపమా, లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యమా? 2 క్వశ్చన్స్ మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సాంకేతిక లోపమా, లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యమా? దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా సాంకేతిక లోపం కావచ్చు, సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దెర్ ఈస్ అ నార్మ్ కాల్డ్ SOP. వాట్ షుడ్ వి కాల్డ్? స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్. ఒక పద్ధతి ప్రకారం ఏదైనా జరగాలంటే ప్రతి దానికి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. నిజంగా ఆ సేఫ్టీ చెక్స్ అవుతున్నాయా? క్వశ్చన్ మార్క్. అవుతూ ఉండొచ్చు కాక కొట్టిపారేయలేం.
వాటికి సంబంధించి ఏమంటారు? ఆ నిబద్ధత ఏ స్థాయిలో ఉంది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. సో చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతాయని చెప్పి. ఆల్రెడీ కొన్ని రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. మొన్న నాకు 6 గంటలు లేట్ అయింది దుబాయ్లో, అదేదో ఫ్లైట్ గురించి మెన్షన్ చేశారు, 3 గంటలు అందులో ఉన్నామని చెప్పి. తెలంగాణ మనది అనే వ్యక్తి కామెంట్ చేశారు. రైట్, అందరూ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. మనం ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే, మనం ప్రశ్నిస్తేనే సమాధానాలు దొరుకుతాయి. కొన్నిటికి మనం ప్రశ్నిస్తేనే, కొన్ని సందర్భాల్లో కోర్స్ అందరినీ మనం పూర్తిగా అందరికీ ఆపాదించడం ఉద్దేశం కాకపోవచ్చు, కానీ కొందరిలో అయినా మార్పు రావాలి. ఎందుకంటే ఈరోజు ఇంత సుదూరమైన ప్రయత్నాలు చేస్తున్నామంటే అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, చాలామంది వాళ్ళ కష్టానికి మించి పనిచేస్తూ ఉండొచ్చు గాక, కానీ కొంతమంది మాత్రం తమ పనిలో ఎక్కడో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొట్టుపారేయలేని అంశం. కొంతమంది మాత్రం ఎవరో తమ పనిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, లేకపోతే కాస్త నెగ్లిజెన్స్ వహిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ ఆ 2 పదాలు కనుక లేకపోయి ఉంటే ఈరోజు ఇటువంటి ఇష్యూస్ వచ్చి ఉండేవి కాదు. 3 గంటలేంటి, గంట పట్ల ఏంటి, అఫ్కోర్స్ ప్రతికూల వాతావరణాలు ఉన్నాయనుకుందాం. అంటే బాగా భారీ వర్షాలు పడ్డము, లేకపోతే ఎటువంటి అంటే దాని ఏమంటారు, ప్రతికూల వాతావరణాలు, న్యాచురల్ కెలామిటీస్ ఉన్నాయనుకుందాం. ఆ సందర్భంలో కావచ్చు, లేకపోతే కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందనుకుందాం. అటువంటి సందర్భంలో ఎవరైనా ఓకే అంటారు. బట్ ఏమీ కానప్పుడు ఏంటి సమస్య? దీని గురించి చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? ఇప్పటికీ కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు కామెంట్స్ రూపంలో. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ తిరుపతి విమానానికి సంబంధించి అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వణుకు పుట్టిస్తున్నాయి వరుస విమాన ప్రమాదాలు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి ఎలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటసేపు రన్వేపైనే నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. వాళ్ళని నిలదీస్తున్న సందర్భం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వారం కిందట కూడా ఇదే అలయన్స్కు చెందిన తిరుపతి విమానంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రాబ్లం. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇప్పుడు అనదర్ ఇష్యూ. దీంతో ప్రయాణికులు అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. సమ్వేర్ దిస్ ఈస్ ఆర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథ మీరు కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ స్టోరీ గురించి ఇంకాస్త మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ఘటన, అంటే ఎయిర్పోర్ట్ సిబ్బందితో అక్కడ ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు, ఆ విజువల్స్ని చూద్దాం.